సినిమా తెరపై చూసిన కామెడీ సీన్ రియల్ లైఫ్లో క్రైమ్ కిల్లర్గా మారితే ఎలా ఉంటుంది? రక్షణ కల్పించాల్సిన పోలీసులే దోపిడీకి పాల్పడితే ఆ భయం ఏ స్థాయిలో ఉంటుంది? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నడి రోడ్డుపై బేడీలతో ఆ వ్యాపారి ఎందుకు పరుగులు తీశారు? 8 మంది బుటా వేసిన పక్కా స్కెచ్ ఏంటి? గన్ చూపిస్తూ సినిమా స్టైల్లో జరిగిన ఆ భారీ దోపిడీ వెనక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు సంచలనంగా మారింది. నిమిషాల వ్యవధిలో కిలో బంగారం మాయమైపోయిన ఆ షాకింగ్ క్రైమ్ స్టోరీ వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నిత్యానందనగర్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ యజమాని కిల్లంశెట్టి రామకృష్ణారావు ఎప్పట్లాగే తన వ్యాపారంలో బిజీగా ఉండగా ఆ 8 మంది దుండగులు ఎంట్రీ ఇచ్చారు. ఒంటిపై పోలీస్ అని రాసి ఉన్న టీషర్ట్ను ముఖానికి మాస్కులు ధరించి పక్కా సెటప్తో రావడం చూసి అందరూ నివ్వెరపోయారు. ఇన్వెస్టిగేషన్ పేరుతో షాపులోకి చొరబడిన ఆ ముఠా సభ్యుల బెదిరింపులతో వ్యాపారి ఒక్కసారిగా హడలిపోయాడు. గతంలో ఒక సినిమాలో పాపులర్ అయిన కామెడీ సీన్ ఇక్కడ నేరానికి పునాదిగా మారింది. ఇన్ఫర్మేషన్ ఉంది, మీ షాప్లో సోదాలు చేయాలి అంటూ వారు భారీ బిల్డప్ ఇచ్చారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రశాంతమైన వాతావరణం భయానకంగా మారిపోయింది. దుండగులు వేసుకున్న పోలీస్ గెటప్ చూసి వ్యాపారి సైతం అది నిజమైన తనిఖీ అని భ్రమపడ్డారు. కానీ లోపల జరుగుతున్నది మాత్రం పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న నేరం. లోపలికి వెళ్లిన వెంటనే అసలు రంగు బయటపెట్టారు ఆ నకిలీ పోలీసులు. యజమాని రామకృష్ణారావును నిలువునా వణికించారు. బెదిరిస్తూ ప్రొఫెషనల్ క్రిమినల్స్ లాగా ఆయన చేతులకు సంకెళ్లు వేశారు. తర్వాత బాధితుడిని కదలనివ్వకుండా చేసి లాకర్ తాళం చెవులను లాక్కున్నారు. నిమిషాల వ్యవధిలోనే లాకర్లోని విలువైన ఆభరణాలతో పాటు వ్యాపారి ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా దోచుకున్నారు. దాదాపు 1 కిలో బంగారు ఆభరణాలతో ఆ కిలాడి ముఠా అక్కడి నుంచి దర్జాగా ఎస్కేప్ అయింది. వాళ్లు వెళ్లిన వెంటనే బాధితుడు బేడీలతోనే రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు షాక్ తిన్నారు. వెంటనే సమాచారం అందుకున్న కాశీబుగ్గ సీఐ రామకృష్ణ హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితుడి చేతులకు ఉన్న బేడీల లింక్ కట్ చేయించారు. ఎప్పుడో సినిమాలో చూసిన ఆ సీన్ కాస్త క్రైమ్ రూపంలో ఎదురవడంతో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. చూశారు కదా, నేరగాళ్లు ఎంతటి తెగింపుతో వ్యవహరిస్తున్నారు. అలాంటి అపరిచిత వ్యక్తులు పోలీసులమని చెప్తే మీ వద్దకు వస్తే తనిఖీలకు సహకరించే ముందు వారి ఐడెంటిటీ కార్డులు అడిగే ధైర్యం చేయండి. అలాగే మీ చుట్టుపక్కల ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డైల్ 100కి సమాచారం ఇవ్వండి. అక్రమాలు ఆటలు ఎంతో కాలం సాగవు. పోలీసుల వేటలో వారు తప్పక దొరుకుతారు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.